మీరు 7 సంవత్సరాలు పంటలు పండించుకుంటున్నారంటే నాకు నా దేవుడు చెప్పాడు. మై గాడ్ స్పోక్ టు మీ టు డూ ఆల్ దిస్ వర్క్స్. అందుకు చక్కటి మాట నేరుగా ఫిలిప్పీ రాసిన పత్రిక ఫిలిప్పీలు 2:4 చదువుదాం. ఫిలిప్పీలు 2:4 చదవండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములేమో ఏంటంట క్రీస్తు తీసుకుని ఏం చేస్తా తన పనే కాదు దేవుడి పని కూడా ఏం చెప్తున్నాడంట, a one man is a righteous man in the sight of the God allow him to proclaim the gospel throughout the Egypt. ఒక నీతిమంతుడు కనా నుంచి బయలుదేరి వచ్చాడు ఐగుప్తు దేశానికి. పంట పండించడం కాదండి, ప్రజల యొక్క మనసులో మంట మండించాడు. అది నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం. ఉందావా అలాగా? తన భార్యను చూస్తుంటే 75 మంది వచ్చేసారు కానాన్ని విడిచిపెట్టి ఐగుప్తులు ఉంటా నా కోడల దగ్గర అని. ఉన్నామండి అలాగా? ఎవడు మాట విండు. సీతయ్యకి తాత ఎవరు? యాకోబు. అటువంటి వ్యక్తి కూడా వచ్చేసాడు ఐగుప్తులు నివసించడానికి. ఇది దేవునితో మాట్లాడుతున్నాడు. ఉందామా అలాగా? క్రీస్తుకు జీవిస్తామా? సాక్షులుగా ఉందామా? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళి ఏం చేశాడంట? యేసే దేవుడు అని చెప్పాడు. పంట పండించే వాడికి చెప్పాడు, నాకు నా దేవుడు చెప్పాడు. దేవుడి మాట ఐగుప్తు దేశం అంతా ప్రకంపించింది. ఎప్పుడు చెప్పు, వేరెవర్ యు గో యువర్ గాడ్స్ గాస్పుల్ ఇట్ షుడ్ బి ఫాలో లైక్ ఎనీథింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తావో దేవుని యొక్క మాట అనొచ్చు. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన స్థితిని యోసేపు కలిగి ఉన్నాడు. ఇది నన్ను కలిగి ఉన్నావా? అటువంటి జీవితం నీకు లేదు, నాకు లేదు. అందుకే ఏం చేశారు? ఆయన భూలోకానికి ఎలాగొచ్చాడు? యోసేపు వలె మౌనంగా ఉన్నాడు. ఆయన మీద నిందలేశారు, అవమానాలు వేశారు. కానీ అక్కడ పొతిఫరు ఎలాగునో తనలో ఉన్న నీతిని చూశాడో పిలాతు కూడా అలానే చూసేమన్నా తెలుసా? ఈ నీతిమంతుడి జోలికి చేయి కడుక్కున్నాడు. ఆ నీతిమంతుడు తీసుకొచ్చి ఏం చేశారు? అడ్డ కొయ్యి కొడతా ఉంటే ఆడ మౌనంగా ఉన్నాడు, ఆ తల్లి మౌనంగా ఉంది, అనేక మంది మేలుపులను మౌనంగా అయినా కూడా ఈశ్వరుడు చక్కటి మాట చెప్పారు. ఆ యొక్క శిష్యులు అయితే పారిపోయారు. ఏమనండి, తండ్రి వీరేం చేసిన వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ప్రియులారా, ఎవరైతే యోసేపుకి అన్నం పెట్టకుండా గుంటలో వేశారో, ఎవరైతే అతన్ని కించపరిచి మాట్లాడారు, ఎవరైతే అతని బట్టలు కూడా వీకారో వాళ్ళందరికీ యోసేపు ఏం చేస్తారు?